హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సెంట్రల్ గవర్నమెంట్ నుండి విడుదలైన ఒక చక్కటి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకైతే రావడం జరిగింది. దీని వివరాలు చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి నుండి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దీంట్లో మనకు జూనియర్ అసిస్టెంట్ నాన్ టీచింగ్ స్టాఫ్ కింద అయితే ఈ ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకి కేవలం డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అయితే ఎలిజిబుల్ అన్నమాట. ఏదైనా డిగ్రీలో పాస్ అయితే అయి ఉండాలి. దీనికి శాలరీ చూసుకున్నట్లయితే 21,700 నుండి 69,000 వరకు అయితే శాలరీ ఇవ్వనున్నారు. ఇది డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఇదొక చక్కటి గోల్డెన్ అవకాశం అన్నమాట. ఖచ్చితంగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ స్టార్ట్ డేట్ సెప్టెంబర్ 12, 2025 రోజైతే అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 26 వరకు అయితే అవకాశం ఉంది. ఈలోపు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. దీంట్లో మొత్తం 19 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ 19 పోస్టులు క్యాస్ట్ల వైజ్గా డివైడ్ అయితే చేశారు. జనరల్ వారికి 10, ఎస్సీ వారికి 4, ఎస్టీ వారికి 1, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకైతే 4గా డివైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకి కేవలం డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. డిగ్రీలో బిఏ, బీకామ్, బీఎస్సీ, బీజెడ్సీ ఏ గ్రూప్ అయినా సరిపోతుంది. కానీ ఈ ఉద్యోగాలకి ఖచ్చితంగా ఆ డిగ్రీలో 55% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. డిగ్రీతో పాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ ఆర్ ఈక్వలెంట్ అప్లికేషన్స్లో మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని మెన్షన్ అయితే చేశారు. అలాగే టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్లో 25 వర్డ్ పర్ మినిట్ అయితే టైప్ చేయగలగాలి. అలాగే హిందీలో 20 వర్డ్ పర్ మినిట్గా అయితే టైప్ చేయగలగాలి మీరు. ఈ ఉద్యోగాలకి పే స్కేల్ అండ్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే పే స్కేల్ లెవెల్ 3 ప్రకారం అయితే బేసిక్ పేని 21,700 రూపాయల నుంచి 69,100 వరకు అయితే రావడం జరుగుతుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావున అన్ని అలవెన్స్ కలుపుకొని 40,000 వరకు అయితే ఈ ఉద్యోగాలకి శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఈ పోస్టులకి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 500 రూపాయలు అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఏ విధమైనటువంటి ఫీ లేదు. ఈ ఫీజుని త్రూ ఎస్బీఐ కలెక్ట్ ద్వారా అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఈ ఫీజుని అయితే